హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు అయితే నేను ముందుకు ఒక మంచి 50 స్క్వేర్ యార్డ్స్లో అయితే G+2 ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి లొకేషన్ మనకి నాగోల్ నియర్ శుభం గార్డెన్స్ దగ్గర ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా చూస్తున్నాను బయట అవుట్ సైడ్ అంతా. సో ఇలాంటి హౌసెస్ మరి మీకు ఎన్నో తీసుకురావాలనుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ హౌస్ విషయంలోకి వస్తే చూడండి, మొత్తం మన కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే వాళ్ళు మొత్తం పార్కింగ్ వదిలేశారు అండ్ ఫంక్షన్స్ చేసుకొని వదిలేశారు. సో చూసారు కదా, పాల్ సీలింగ్ కూడా ఎంత నీట్గా ఉందో. సో చూడండి, మన కింద కూడా ఒక వాష్రూమ్ ఉంటుంది. మొత్తం టైల్స్ వర్క్, మార్బుల్స్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. ఆ పాల్ సీలింగ్ కూడా చూడండి, లైటింగ్ ఎల్ఈడి లైట్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. మన కింద ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో G+1 ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అయితే చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేజ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో హౌస్ వచ్చేసి మనకి సౌత్ ఫేజ్లో ఉంటుంది. ఎంట్రన్స్ అయితే మనకి నార్త్ ఫేజింగ్ ఉంటుంది. చూడండి, మనకి అవుట్ సైడ్ ఆ డోర్ కానివ్వండి, ఆ టైల్ వర్క్ కానివ్వండి, చాలా నీట్గా చేశారు. సో ఇది వచ్చేసి మనకి హాల్ అండి ఇది. సో చూడండి, మనకి హాల్లో కూడా ఎల్ఈడి లైట్స్ కానీ, ఆ కలర్ఫుల్ లైట్స్ కానీ, పాల్ సీలింగ్ కానీ, ఆ టైల్ వర్క్ కానీ, కింద ఆ టీవీ యూనిట్ కానీ మొత్తం ఫర్నిషింగ్ చేయించి పెట్టారు. చాలా ప్రాపర్గా, చాలా నీట్గా ఉన్నాయి. మొత్తం ఆ లైట్స్ చూడండి, ఆ కబోర్డ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో టీవీ యూనిట్ దగ్గర. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్లో కూడా మనకి టైల్ వర్క్ కానివ్వండి, ఆ ఫర్నిచర్ కానీ ఎంత నీట్గా చేశారు చూడండి ఒకసారి. మనకి కలర్ఫుల్గా నీట్గా చాలా బాగున్నాయి. సో చూడండి, ఆ టైల్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో మనకి. చాలా నీట్గా ఉందండి మొత్తం మన కిచెన్ కూడా మనకి. సో ఆ డ్రాస్ కానివ్వండి చూడండి, మనకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు నేను క్లియర్గా. సో ఇది వచ్చేసి మనకి నాగోల్ శుభం గార్డెన్స్ నియర్ బై ఉంటుంది ఇది. అండ్ ఈ 50 స్క్వేర్ యార్డ్స్కి G+2 50 స్క్వేర్ యార్డ్స్కి వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 61 lakhs నెగోషియబుల్ ఇది. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్లో కూడా మొత్తం మనకి ఫర్నిషింగ్ వర్క్ చేయించారు. ఆ టైల్ వర్క్ చూడండి, ఆ బ్లాక్ కలర్ టైల్ వర్క్ కానీ, ఇంటీరియర్ వర్క్, అదే కబోర్డ్స్ వర్క్ కానివ్వండి, ఆ పాల్ సీలింగ్ వర్క్ కానీ చాలా నీట్గా ఉంది మనకి వర్కింగ్ అయితే. అండ్ మనకి ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. మనకి ఇది వెస్ట్రన్ వాష్రూమ్ ఇచ్చారు. చూడండి, టైల్ వర్క్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. చాలా క్లమ్జీ లేకుండా చాలా నీట్గా స్పేషియస్గా ఉన్నది. అండ్ అలాగే మనకి చిన్న బాల్కనీ కూడా ఇచ్చారు పక్కకి, వాష్ ఏరియా లెక్క. చూడండి, వాషింగ్ మిషన్ పెట్టి ఉంచారు. అండ్ మనకి వాషింగ్ మిషన్ పెట్టినాక కూడా కొంచెం స్పేస్ అయితే ఉంది. చూడండి మనకి ఎంత నీట్గా ఉంటుందో. బయట హౌసెస్ కానీ మంచి ఏరియాలో ఉంది, ఇది మంచి లొకాలిటీలో ఉంది. అండ్ ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్లో మీకు G+2 అని చెప్పాను కదా, సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. సో చూడండి, సో మొత్తం వీళ్ళైతే దీనికి గ్రిల్ వర్క్ కూడా చేయించి పెట్టారు ఫస్ట్ ఫ్లోర్లో అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో. చూడండి, ఇప్పుడు మీకు ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే చూపిస్తున్నాను. చూడండి, మనకి హాల్ ఎంత నీట్గా ఉందో. ఆ టీవీ యూనిట్ కానివ్వండి, ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, ఆ పాల్ సీలింగ్ కానివ్వండి, చాలా నీట్గా ఉందండి. మొత్తం మనకి హౌస్ అయితే చాలా ఫుల్ కలర్ఫుల్ అండ్ నీట్గా ఉంది. ఇది వచ్చేసి మన కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్, సెకండ్ ఫ్లోర్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేయించి పెట్టారు. చూడండి, మన ఈ వెంటిలేషన్ ప్రకారంగా అయితే ఈ హౌస్కి చాలా వెంటిలేషన్ ఉంది మనకి చుట్టుపక్కలంతా. స్టెప్స్ దగ్గర కూడా మనకి చిన్న విండో ఇచ్చారు వెంటిలేషన్ గురించి. అండ్ ప్రైస్ ప్రకారంగా అయితే వీళ్ళు చెప్తుంది అయితే దీనికి 61 lakhs అండి, స్లైట్లీ నెగోషియబుల్ ఇది. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఫర్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ డూ కాల్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.